అఖిల పద్మశాలి సమాజం బీవంటి పద్మనగర్ సంస్కృతి భవనంలో సాత్వి క్లినిక్ డాక్టర్ అశ్విని కందికట్ల ఎంబీబీఎస్ డిఎన్బి స్కిన్ డివిడి గారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రజలతో మంచి స్పందన వచ్చింది. ఒకటే రోజు 100 మంది పైగా స్కిన్ మరియు ఎయిర్ ట్రీట్మెంట్ మరియు ఉచిత మందులు కూడా తీసుకున్నారు ప్రజలు. ఉదయం 10 గంటలకు అఖిల పద్మశాలి సమాజం భివండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాణ, కార్యాధ్యక్షుడు రాజు గాజంగి, ఉపాధ్యక్షులు కొంకం మల్లేశం, ట్రస్టీ వంగ పురుషోత్తం మరియు డాక్టర్ అశ్విని కందికట్ల గారి చేతులపై శ్రీ గణపతి మరియు శ్రీ మార్కండే మహాముని పూజలు చేసి దీప ప్రజ్వలనం వెలిగించి ప్రారంభం చేశారు. ఇట్టి సమయంలో సమాజం శశిధర్ సుంక, మధుకర్ దంతాల్, నాయదన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎల్గేటి, వైస్ చైర్మన్ నారా బలరాజ్, భరత్ గాలిపల్లితో పాటు అశ్విని గారి భర్త మనోజ్ ఉడతా, మామ లక్ష్మీనారాయణ ఉడతా మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో 100 మంది పైగా స్కిన్ మరియు ఎయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ప్రజలు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శిబిరం మధ్యాహ్నం 4:30 గంటల వరకు జరిగింది. ప్రజలు వస్తూనే ఉన్నారు, తమ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సాత్వి క్లినిక్ డాక్టర్ అశ్విని గారితో తమ ట్రీట్మెంట్ చేసుకుంటామని 150 మంది పైగా ఉండే వారిని డాక్టర్ అశ్విని గారు తమ సాత్వి క్లినిక్ రావాలని కోరారు. అఖిల పద్మశాలి సమాజం బీవండి సంస్కృతి భవనంలో సాత్వి క్లినిక్ డాక్టర్ అశ్విని కందికట్ల గారి తొలి ప్రీ మెడికల్ క్యాంప్ అండ్ ప్రీ మెడిసిన్స్ ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఇలాగే ప్రతి నెల వాడవాడలో ప్రీ మెడికల్ క్యాంప్ చేస్తే ప్రజలు చాలా మేలు జరుగుతుందని సమాజం అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారు అన్నారు. జై మార్కండేయ. ఈరోజు అఖిల పద్మశాలి సమాజం భివండి మరియు సాత్వి క్లినిక్ డాక్టర్ అశ్విని కందగట్ల ఉడత వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపు ప్రారంభించాము. ఈ యొక్క మెడికల్ క్యాంపులో డాక్టర్ గారు అయితే అశ్విని మేడం స్కిన్ స్పెషలిస్టు, ఎంబీబీఎస్ డివిడి మన భివండిలో మొట్టమొదటి మన యొక్క పద్మశాలి ముద్దుబిడ్డ స్కిన్ డాక్టర్. ఆమె యొక్క క్లినికు మండేలో ఉన్నటువంటి శివాజీ చౌక్ దగ్గర ఆమె ఆ యొక్క హాస్పిటల్ క్లినికు అక్కడ ఆమెది ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క సమాజంలో ఉన్నటువంటి మన సమాజ బాంధవులకు ఈరోజు ఉచితంగా వారు సేవలు అందించాలని సంకల్పంతో సమాజాన్ని సంప్రదించడం వలన సమాజం యొక్క పెద్దలందరూ కూడా ఈ యొక్క క్యాంపును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు ఎలర్జీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వీటి వలన చాలామంది మన యొక్క పేషెంట్స్కు చర్మ సంబంధించినటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. దీనికి అదేవిధంగా చిన్న వయసులోనే హెయిర్ ఫాలింగ్ జరుగుతూ ఉన్నది. అది చాలా పెద్ద సమస్యగా ఇప్పుడు అందరూ భావిస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ డాక్టర్ మేడం గారు అందులో కూడా చాలా స్పెషలిస్టు, నిష్ఠాతులు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేయడంలో. కాబట్టి మన వాళ్ళందరూ కూడా మీ యొక్క ఏమైనా ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఆ యొక్క మేడంను సంప్రదించి చక్కటి ట్రీట్మెంటు తీసుకోవాలని, అదేవిధంగా మేడం గారు కూడా మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన వాళ్ళు వచ్చినట్లయితే మీరు చాలా తక్కువ ఫీజులో మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఆమె కూడా దానికి అంగీకరించినందుకు సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇదే విధంగా మన యొక్క సమాజంలో ఇటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము గత 2 సంవత్సరాల నుండి. మున్ముందు కూడా ఎవరైనా మన డాక్టర్స్ కానీ ఇంకా ఎవరైనా మెడికల్ క్యాంప్స్ వేయదలుచుకున్న వాళ్ళు మనం సంప్రదించినట్లయితే మనము వాళ్ళకి సహకరించి మన వాళ్ళకు మేలు చేసే విధంగా మనం ప్రారంభిద్దామని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మరొకసారి అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతూ మేడం గారికి జై మార్కండే. మాకు ఇవాళ 100 మీద పేషెంట్ వచ్చిండ్రు అని మంచి జరిగింది మా క్యాంప్. మీ సపోర్ట్ గురించి థ్యాంక్ యూ సో మచ్. మేము ఈ క్యాంప్లు ఇట్లా మంత్లీ పెడతాము. ముంగట వచ్చి మంత్లో కూడా పెడతాము అన్నట్టు జూలైలో. మీరందరూ అట్లనే మాకు కంటిన్యూ సపోర్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. అఖిల పద్మశాలి సమాజ్ లోపల అధ్యక్ష అని ఇంకా వేరే మనుషులు అందరూ మాకు చాలా సపోర్ట్ చేసిండ్రు.
వీళ్ళకు నేను థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాను. అని మాకు ఇట్లనే సపోర్ట్ చేయాలి, మేము ముంగట కూడా ఇవే సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాము అని. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ గురించి. ఈ మెడికల్ క్యాంపులో కూడా ప్రజలకు ఎలాంటి సమస్యలు చూసారు మేడం మీరు? మోస్ట్లీ అందరికీ స్కిన్ ప్రాబ్లమ్స్ అని హెయిర్ ప్రాబ్లమ్స్ రెండు ఉంటాయి. అందరికీ అన్ని మెడిసిన్స్ 95% మెడిసిన్స్ అందరికీ ఇక్కడికి వెళ్ళి దొరికినాయి. ఈడ వాళ్ళ బ్లడ్ టెస్ట్లు కూడా అయినాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అన్నారు. మేము డెఫినెట్లీ ముంగట కూడా ఇట్లనే కంటిన్యూ చేస్తాం సపోర్ట్. పేషెంట్ లోపల ఏదైనా వ్యక్తికి ఎవరికైనా ట్రీట్మెంట్ లోపల ఏదైనా డౌట్ ఉంటే లేకుంటే ఏదైనా ట్రీట్మెంట్ దొరకకుంటే మా క్లినిక్లో వచ్చి కూడా చూపెట్టచ్చు. అని ఫాలోఅప్ గురించి 21 days లోపల లేకుంటే 15 days లోపల క్లినిక్ వచ్చి చూపెట్టాలి.